సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రొటేరియన్ల మధ్య స్నేహభావం మరింత పెరిగేందుకు గాను ప్రతి నెల 3వ ఆదివారం స్పీకర్ మీట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఆదివారం ఉదయం మంగళగిరి సమీప హోటల్ లిటిల్ విలేజ్ స్మాల్ కాన్ఫరెన్స్ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షుడు పారేపల్లి నిరంజన్ గుప్తా అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి స్పీకర్ మీట్ కార్యక్రమంలో మంగళగిరి వెల్కేర్ హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మ బండ్ల హెల్దీ స్కిన్ హెల్దీ లైఫ్స్ అంశంపై ప్రసంగించారు. ప్రత్యేక అతిథిగా వెల్కేర్ హాస్పిటల్ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ విచ్చేయగా, ముఖ్య అతిథులుగా RID 3150 అసిస్టెంట్ గవర్నర్ గాజుల శ్రీనివాసరావు, రీజనల్ చైర్ సర్వీస్ ప్రాజెక్ట్స్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ కార్యదర్శి వడ్లమూడి శ్రీనివాసరావు, కోశాధికారి చనుమోల్ గోపాల్, పూర్వ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్, అందే రేవంత్, త్రిపురమల్లు సతీష్ తదితర రొటేరియన్లు పాల్గొన్నారు. అతిథుల ప్రసంగాలు అనంతరం డాక్టర్ గ్రీష్మ ఆరోగ్యకరమైన చర్మం ఆరోగ్యకరమైన జీవితం అంశంపై ప్రసంగించారు. ఈ ప్రతి మూడవ ఆదివారం ప్రతి నెలలో మనం బ్రేక్ఫాస్ట్ మీట్లో కలుద్దాం అనేది ఈ సంవత్సరంలో మనం అందరం నిర్ణయించుకున్నటువంటి విషయం. ఈ మీట్లో భాగంగా ఈరోజు ఈ స్పీకర్ మీట్ అయినటువంటి హెల్తీ స్కిన్ హెల్తీ లైఫ్స్ దానికోసం ఇచ్చేసినటువంటి డాక్టర్ గ్రీష్మ బండ్ల వారు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ మాకు అంటే మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టర్ ప్రెసిడెంట్ మరియు రీజనల్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చైర్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారు, అలానే మా అసిస్టెంట్ గవర్నర్ గాజుల శ్రీనివాస్ గారు, అలానే డాక్టర్ వంశీకృష్ణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చర్మం అనేది మన శరీరంలో ముఖ్యమైనటువంటి భాగం. ఈ చర్మానికి సంబంధించింది ఇది మన వయసును కానీ తర్వాత మన శరీరంలో వచ్చేటువంటి వేరే వేరే రుగ్మతలను కానీ ఈ చర్మం ద్వారా వెంబడి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని గురించి తెలియజేయడానికి డాక్టర్ గారు ఈరోజు మన కోసం సమయం ఇచ్చారు. వారు మాట్లాడతారు. ముందుగా మా రోటరీ చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రోటరీకి ఏంటంటే సేవ అండ్ స్నేహము ఈ రెండు చక్రాలు లాంటివి. మన క్లబ్లో సర్వీస్ ప్రాజెక్ట్స్ అయితే చాలా బాగా చేస్తూ ఉన్నాం. మనము మ్యాసివ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసి మనం ఒక వైబ్రెంట్ క్లబ్గా కూడా మనం గుర్తింపు పొందాము. ఫెలోషిప్ అండ్ ఈ స్నేహము అనే కాన్సెప్ట్ ఏంటంటే ఫెలోషిప్ యాక్టివిటీస్ అండ్ స్పీకర్ మీట్స్ వల్లనే అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే మనం మ్యాసివ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఆర్గనైజ్ చేయాలంటే ఫస్ట్ మనందరము కూడా మన మధ్య ఉన్నటువంటి ఈ బంధాన్ని స్నేహాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏంటంటే ఫెలోషిప్ యాక్టివిటీస్ అండ్ స్పీకర్ మీట్సే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మనము సర్వీస్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటాము. ఒక నెలలో 5-6 కూడా చేస్తుంటాము. దాంతో ఏంటంటే ఈ స్పీకర్ మీట్స్కి పెద్దగా టైం ఉండట్లేదు మనకి. కాకపోతే ఏంటంటే మన ప్రెసిడెంట్ నిరంజన్ గుప్తా గారు ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా 3rd సండే ఒక స్పీకర్ మీట్ పెట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకొని ఆయన టీంతో కలిసి ఈరోజు స్పీకర్ మీట్ పెట్టారు. ఇట్స్ చాలా వెల్కమ్ స్టెప్. ఈ స్పీకర్ మీట్లో మనందరము కలిసి మనం మాట్లాడుకోవడమే కాకుండా ఒక ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒక కాన్సెప్ట్లో నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ నుంచి మనం ఎంతో నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. ఇదే విధంగా మనం ఇది కంటిన్యూ చేయాలని ఎవ్రీ 3rd సండే మార్నింగ్ మనం ఖచ్చితంగా మన స్పీకర్ మీట్కి మనం టైం కేటాయించి ఖచ్చితంగా ఈ స్పీకర్ మీటింగ్ అంటే ఖచ్చితంగా మన యొక్క అటెండెన్స్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అంటే ఇది చాలా క్విక్గా ఏర్పాటు చేయడం వల్ల కావచ్చు కొంతమంది వచ్చారు. రానున్న కాలంలో మీరందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా కలుపుకొని మన ఈ స్పీకర్ మీట్స్ని ఇలానే కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. దీనికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి మన ప్రెసిడెంట్ గారిని మనం అభినందించాలి. ఇన్ ది సేమ్ వే వీటితో పాటుగా ఆయన బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. మనం మ్యాసివ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పేసి వాటన్నిటిని కూడా ఆయన వెన్ టైం కమ్స్ హీ విల్ అనౌన్స్. థ్యాంక్ యూ. మిత్రులైనటువంటి వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఆయన గోల్డ్ మెడలిస్టు, ఆర్తోలో గోల్డ్ మెడలిస్టు. అలాగా ఆయన వెంకటేశ్వరరావు గారి వాళ్ళు మా మిత్రుల వాళ్ళ పిల్లల సమక్షంలో ఈరోజు ఫస్ట్ స్పీకర్ మీటింగ్ జరుపుకోవడం మాకు ఎంత ఆనందంగా ఉంది. మన
మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటామండి. ఈ సేవా కార్యక్రమాల మీదే మనం ఎక్కువ దృష్టి పెట్టాము. ఈ స్పీకర్ మీటింగ్ల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాము. మన నిరంజన్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈ స్పీకర్ మీటింగుల్లో కూడా ముందుండటం మనకు ఎంతో ఆనందంగా ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటుంది. ఇంకా ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. దానికి కృతజ్ఞత అండి. ఫస్ట్ మీటింగ్ మేము గుర్తొచ్చినందుకు మంగళగిరి నుంచి వెల్కేర్ హాస్పిటల్స్ వారి ద్వారా నుంచి నేను మేడం రావడం చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదు పర్టికులర్ విషయం ఏదైనా తెలియాలన్నా వీఆర్ ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ గైస్. ఏ టైంలో అయినా ఏదైనా సరే మా హాస్పిటల్కి అయినా కానీ లేదా పర్సనల్గా అయినా కానీ మీ ఎవరికైనా మీ రోటరీ క్లబ్లో ఉన్న వాళ్ళకి మా తరపు నుంచి హెల్ప్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. అలానే మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే మీ పర్టికులర్గా ఏదైనా సేవా కార్యక్రమంలో మనం ఒక మెడికల్ క్యాంప్ లాంటిది కానీ ఇట్లాంటిది ఏదైనా కండక్ట్ చేయడానికి మా సహకారం ఏదైనా అవసరం ఉన్నా కానీ మీకు తప్పనిసరి దానికి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? సో ఈరోజు మేడం గారు మనకి హెల్దీ స్కిన్ గురించి మాట్లాడతారు. యాక్చువల్గా మేడం పీపీటీ ప్రజెంటేషన్ రెడీ చేసుకుని ఉన్నారు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ హియర్. సో మేడం ఇక్కడ మీకు హెల్దీ స్కిన్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మీకున్న డౌట్స్ కానీ ఏదైనా సరే షీల్ బి వెరీ హ్యాపీ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అందరికీ ఇవాళ హెల్దీ స్కిన్ హెల్దీ లైఫ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఓకే, స్కిన్ అన్నది మనకి లార్జెస్ట్ ఆర్గన్. మన బాడీలో ఉన్న అతిపెద్ద ఆర్గన్ ఏంటంటే స్కిన్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు తెలియకుండా మనం చేసే మిస్టేక్స్లో ఏంటంటే ఫోటో ఏజింగ్ అనేది వస్తుంది. ఓకే, మన స్కిన్ మనకి మన బాడీలో ఉన్న కోల్డ్ని కానీ హీట్ని కానీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో ఉన్న వాటర్ లాస్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. మనకి ఫిజికల్ ట్రామా కానీ కెమికల్ ఏజెంట్స్ నుంచి కానీ ఇట్లాంటి రకరకాల వాటికి పనికొస్తుంది మనకి స్కిన్ అనేది. మనకు తెలియకుండానే మనం చేసే స్మోకింగ్ వల్ల కానీ సన్ ఎక్స్పోజర్ వల్ల కానీ మనం తీసుకునే డైట్ వల్ల కానీ మనం యూజ్ చేసే హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల కానీ మన స్కిన్ అనేది రకరకాలుగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో ఇవి కాకుండా మనం చేసే ఎలర్జెన్స్ అని ఉంటాయి. మనం తిరిగే ప్రదేశాల్లో మనకు తెలియకుండా పోలన్ మెటీరియల్ అంటే ప్లాంట్స్ నుంచి వచ్చే రకరకాల పోలన్ మెటీరియల్, మనం యూజ్ చేసే క్లోతింగ్ వల్ల కానీ మనం ఎక్స్పోజ్ అయ్యే ఇండస్ట్రియల్ వేస్ట్ దాంట్లో నుంచి వచ్చే కెమికల్స్ కానీ అండ్ మనం తీసుకునే మెడిసిన్స్, మనం తీసుకునే డైట్, స్ట్రెస్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల, వీటన్నిటి వల్ల మనకి స్కిన్ అనేది చాలా రకాలుగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో హెల్తీ స్కిన్ రిఫ్లెక్ట్స్ ఓవరాల్ వెల్నెస్. చెప్పాలి అంటే మనం హెల్తీగా ఉన్నాము అంటే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. మన డైలీ హ్యాబిట్స్, మనం ప్రతి ఒక్కరం చేసే మిస్టేక్ ఏంటంటే మనం బేసిక్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయకపోవటం. మనం అందరం ఏమనుకుంటామంటే మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా, మనం బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళనండి, నేను ఇంట్లోనే ఉంటానండి అంటారు చాలామంది. బట్ మనం ఇంట్లో ఉన్నా కూడా మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఇంట్లో ఉన్నామా బయటికి వెళ్ళామని, సన్ స్క్రీన్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం వాష్ చేసుకుని సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాతే, ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళైనా సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాతే వంట చేయడానికి కానీ దేనికైనా పని చేసుకోవాలి. ఎందుకంటే వంట వేడి ఆవిరి కూడా ఎండతో సమానం. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం అందరం చూస్తే మనం ఎల్ఈడి లైట్స్ అనేవి పెట్టుకుంటున్నాం. పవర్ సేవింగ్ అని వాట్ ఎవర్ ఇట్ ఇస్, షో లైట్స్ కానీ ఏదైనా ఎల్ఈడి లైట్స్ పెట్టుకుంటున్నాం. ఈ ఎల్ఈడి లైట్స్ కూడా మనకు తెలియకుండా దట్ ఈస్ ఈక్వల్ టు సన్ లైట్. చాలా మంది చెప్తారు నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇంట్లో బయట పెడితే కార్ ఎక్కుతాను, మళ్ళీ అక్కడ ఆఫీస్కి వెళ్తే కార్ దిగుతాను. మనం కార్లో ఈ ప్లేస్ వచ్చేది కూడా ఇఫ్ యూ కెన్ సీ, డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఒక సైడ్ పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే సన్ ఎక్స్పోజర్. మీరు ఏసీలో ఉన్నా కూడా ఆ సన్ ఎక్స్పోజర్ అనేది ఉంటానే ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు, సన్ స్క్రీన్ అనేది వాడక్కర్లేదు అనుకుంటారు. కానీ అది తప్పు. మనం ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా మనం బయటికి వెళ్ళే ముందు 20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఎవరైనా. ఎందుకంటే మనకున్న యూవీ రేడియేషన్స్ కానీ మనకున్న పొల్యూషన్స్ కానీ మన నుంచి మనం కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. చర్మానికి క్యాన్సర్లు కానీ ఇలాంటి మంగు మచ్చలు కానీ ఇట్లాంటి రకరకాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఇవి దేనికి అంటే సన్ స్క్రీన్ వాడకపోవడం వల్ల. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ హైడ్రేషన్ ఆఫ్ ద స్కిన్. హైడ్రేషన్ అంటే వాటర్ అనేది బేసిక్గా ఎవరైనా 2 నుంచి 3 లీటర్లు ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి.
ఆ వాటర్ అనేది మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటుంది. అది మన స్కిన్కి ఏంటంటే ఇలాస్టిసిటీని అది ప్రొవైడ్ చేసి న్యాచురల్ హైడ్రేషన్ అనేది ఇస్తాం. ఈ న్యాచురల్ హైడ్రేషన్ అనేది మనం తీసుకునే లిక్విడ్స్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన స్కిన్కి 70% ఆఫ్ వాటర్ కావాలి, మన స్కిన్ హెల్దీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈటింగ్ క్లీన్ ఫుడ్స్. మనం అందరం బిర్యానీలు, మసాలాలు టేస్టీగా ఉండే చాలా బాగా తింటాం. కానీ యాక్చువల్గా మన స్కిన్కి మనం హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే గ్రీన్ వెజిటబుల్స్, హెల్దీ ఫ్యాట్స్, డ్రై ఫ్రూట్స్, ఇట్లాంటి హెల్దీగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. మన డైట్లో ఎంత గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ ఉంటాయో మనం అంత హెల్దీగా ఉంటాం. ఇన్ బోత్ వేస్, హెల్త్ వైజ్ గాను మన స్కిన్ వైజ్ గాను. మన స్కిన్గా ఎందుకంటే వాటిల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఈ ఫ్రూట్స్లో ఉన్న విటమిన్ సి అండ్ వాట్ ఎవర్ అదర్ విటమిన్స్ ఏవైతే మనకు స్కిన్కి కావాలో అవన్నీ మనకి స్కిన్కి, హెయిర్కి, అన్ని విధాల నెయిల్స్కి కూడా చాలా మంచిది. సో we all should make a point that at least one meal lo we should have fresh fruits, fresh vegetables and dry fruits and nuts. అవి ఏవైతే మనకు కావాలో అవి ఒక మీల్లో తీసుకోవడానికి ఖచ్చితంగా అందరూ ఇట్ షుడ్ బి మేక్ ఇట్ అ పాయింట్. అంటే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మనం ఫోటో డ్యామేజ్ అంటే మనం ఎక్స్పోజ్ అయ్యే సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాటి నుంచి మనం కాపాడుకోగలుగుతాం. సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఏంటంటే వెజిటబుల్స్ లైక్ కాలీఫ్లవర్ కానీ, కుకుంబర్ కానీ, టొమాటో, లెట్యూస్ అంటే బేసిక్గా సలాడ్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బనానా, బ్లాక్బెర్రీస్, పీచ్, స్ట్రాబెర్రీస్, ఇట్లాంటి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, క్యాష్యూ, పీనట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ ఏంటంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ అనేది తొందరగా ఏజ్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి ఒక్క సెల్కి ఏంటంటే ఏజింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో మనం ఏంటంటే ఏజింగ్ని ప్రివెంట్ చేయలేం, బట్ వీ కెన్ డిలే ఏజింగ్. ఏజింగ్ని ఎవరు ఆపలేం, కాకపోతే మనం డిలే చేసుకోవచ్చు. మనం ఏంటంటే ప్రాపర్ కేర్ అనేది తీసుకోపోతే ఏజింగ్ అనేది 50 yearsకి 60 yearsకి వచ్చేది ఇట్ విల్ కమ్ అరౌండ్ 40 మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల. ఎలా అంటే మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఆల్కహాల్. ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది అండ్ స్కిన్ అనేది తొందరగా ఏజ్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ సీ, ఇద్దరు కమలను తీసుకున్నారనుకోండి, ఒకరికి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది, ఇంకొకరికి లేదు. సో ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్కిన్ మీద పిగ్మెంటేషన్ ఉంటుంది, తొందరగా ముడతలు వస్తూ ఉంటాయి, చర్మం సాగిపోయినట్టు ఉంటుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో స్మోకింగ్ ప్యాసివ్, యాక్టివ్. ఒకటి ఓన్గా స్మోక్ చేయటం, ఇంకోటి స్మోకింగ్ చేసే వాళ్ళ చుట్టుపక్కల ఉంటాం. రెండూ డేంజర్ ఫర్ బోత్. అది లంగ్స్కి మంచిది కాదు, స్కిన్కి మంచిది కాదు. ఓకే, సో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లిమిట్ చేసుకోవాలి. స్మోకింగ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసుకుంటే బెటర్. ఆల్కహాల్ అనేది ఇట్ షుడ్ బి లిమిటెడ్, ఎందుకంటే అవి మన స్కిన్కి కానీ, ఫోటో ఏజింగ్కి కానీ, ఇంకా వేరే వేరే హెల్త్ ఇష్యూస్కి కానీ అది ఎప్పుడూ మంచిది కాదు. అండ్ ఇంకోటి ఎక్సర్సైజ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అ లైఫ్. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే డైలీ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ స్కిన్కి అనుకుంటారు, మేబీ హెల్త్కి ఇంపార్టెంట్, స్కిన్కి ఎందుకు ఇంపార్టెంట్ ఉంది. ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల మన బాడీలో ఉన్న మొత్తం వేస్ట్ అంతా డిటాక్సిఫై అయిపోయి మనం హెల్తీగా కనిపిస్తాం. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల సెల్స్ అనేది జనరేట్ అయ్యి ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి హెల్తీ స్లీప్. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అ స్లీప్ ఆఫ్ 7 to 8 hours. ఆ 7 to 8 hours స్లీప్ ఉన్న వాళ్ళకి 4 నుంచి 5 గంటలు స్లీప్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ దెర్ ఈస్ అ చేంజ్. ఆ 7 to 8 స్లీప్, హెల్తీ స్లీప్ ఉన్న వాళ్ళకి దే లుక్ ఫ్రెష్ అండ్ యంగ్. సో ఓవరాల్గా ఏంటంటే మనకి స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి డైట్ ఎలా ఇంపార్టెంటో స్లీప్ ఎలా ఇంపార్టెంట్, ద సేమ్ వే స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే వీ షుడ్ స్టే హైడ్రేటెడ్, సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ అప్లికేషన్ ఉండాలి, అండ్ డైట్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి, అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ద స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇవన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే, సో న్యాచురల్గా వచ్చే ఏజింగ్ని
అంటే మనం ఇవన్నీ పాటించినా కూడా డెఫినెట్లీ దేర్ విల్ బీ ఏజింగ్. ఈ ఏజింగ్ని ప్రివెంట్ చేయాలంటే మనకి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మనకి స్కిన్ బూస్టర్స్ అని ఇంజెక్షన్స్ వస్తాయి. స్కిన్ బూస్టర్స్ ఏంటంటే మన బాడీలోనే మనకి న్యాచురల్గా హైల్రానిక్ యాసిడ్ అనే ప్రోడక్ట్ ఉంటుంది. బట్ డ్యూ టు ద ఏజింగ్ ఏంటంటే అది కొంచెం డిప్లీట్ అవుతా వస్తూ ఉంటుంది. సో దట్ కెన్ బి ఇంజెక్టెడ్. అది మనం ఇంజెక్ట్ చేసుకుంటే అది న్యాచురల్గా అంతకుముందు మనం ఎలా హైడ్రేటెడ్ ఉన్నామో అలానే వస్తుంది. సో ఎవ్రీ వన్ థింక్ అంటే స్కిన్ బూస్టర్స్ అంటే ఏ ఏజ్ వాళ్ళ నుంచి చేయించుకోవాలని, ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 25, 25 ఏళ్ళ నుంచి ఏజ్ లిమిట్ అనేది ఏదీ లేదు. ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవచ్చు కూడా. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ దానివల్ల ఇంకేదో రావడం కానీ ఇలాంటి ఏమీ జరగవు. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ ద పీల్స్, లేజర్స్. మనం కెమికల్ పీల్స్, లేజర్స్ ఫ్రీక్వెంట్గా అంటే ఎవ్రీ 3 months ఆర్ 6 monthsకి ఒకసారి మనం చేయించుకుంటూ ఉండాలి పీల్స్ అండ్ లేజర్స్. ఎందుకు అంటారు? ఎందుకంటే ప్రతి సెల్కి ఒక లైఫ్ స్పాన్ అన్నట్టు మన స్కిన్కి కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. 30 రోజులకు ఒకసారి కొత్త చర్మం అనేది ఫామ్ అవుతుంది. బట్ మనకి తెలియకుండా అది స్కిన్ అనేది పీల్ ఆఫ్ అవుతుంది. కొంత స్కిన్ ఏదైతే డెడ్ స్కిన్ లేయర్స్ ఉన్నాయో అది అలా ఉండిపోతుంది. సో ఆ డెడ్ స్కిన్ లేయర్స్ ఏవైతే మనకి అక్యుములేట్ అవుతుందో ఆ డెడ్ స్కిన్ లేయర్స్ని రిమూవ్ చేసుకోవడానికి, మన స్కిన్ ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి మనం ఈ పీల్స్ వన్స్ అ వైల్ అంటే 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఒక కెమికల్ పీల్ ఇలాంటివి చేయించుకుంటే మన స్కిన్ ఏదైతే డెడ్ స్కిన్ లేయర్, అవుటర్ లేయర్స్ ఉన్నాయో అవి రిమూవ్ అయ్యి మనం హెల్తీగా అండ్ బెటర్గా ఉంటాం. అండ్ ఇంకోటి హైడ్రా ఫేషియల్స్. పీల్ లాంటిది కొంచెం కెమికల్ లాంటిది అప్లై చేస్తే పైన లేయర్స్ ఆఫ్ స్కిన్ అనేది పీల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఒక 2 to 3 days పీల్ ఆఫ్ అవుతుంది. ఏవైతే మన డెడ్ స్కిన్ లేయర్స్ ఉన్నాయో అది పీల్ ఆఫ్ అయ్యి వీ లుక్ బెటర్. అండ్ నెక్స్ట్ హైడ్రా ఫేషియల్స్. ఇప్పుడు అందరూ ఈ మధ్యన పార్లర్స్లో ఫేషియల్స్ అని ఏదేదో చేస్తున్నారు. బట్ మనకేంటంటే యూజువలీ ఇప్పుడు డర్మటాలజిస్టులు అందరూ ఏం చేస్తున్నారంటే హైడ్రా ఫేషియల్ అనేది మెషిన్ బేస్డ్ ఫేషియల్స్. అంటే మీ స్కిన్ చూసి మీకేం కావాలి. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి యాక్ని ప్రోన్ స్కిన్ అంటే మొటాలు వచ్చే స్కిన్ ఉంటుంది, కొంతమందికి స్కిన్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇట్లా రకరకాల స్కిన్ టైప్స్ ఉంటాయి. ఆ స్కిన్ టైప్ని చూసి వీళ్ళకి ఏం చేయొచ్చు, ఏది చేస్తే బెటర్గా ఉంటుంది అని డిసైడ్ చేసుకుని మెడి ఫేషియల్స్ అని ఉంటాయి, అవి చేయించుకోవచ్చు. మంత్లీ వన్స్ ఒక ఫేషియల్ చేయించుకుంటే ఏంటంటే అది కూడా ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ రిమూవింగ్ ద డెడ్ స్కిన్ లేయర్స్. డెడ్ స్కిన్ లేయర్ రిమూవ్ చేసి మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇవి కాకుండా ఇంకా ఏంటంటే సాగ్ అయిన స్కిన్కి, మనకి ముడతలు వచ్చిన స్కిన్స్కి మనం ఫిల్లర్స్ చేసుకోవచ్చు. ఫిల్లర్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో న్యాచురల్ ప్రోడక్ట్. యూజువలీ మన బాడీలో నుంచి డిప్లీట్ అయ్యేదాన్ని మనకి ఇప్పుడు ఇక్కడ నోస్ కార్నర్స్ దగ్గర కానీ ఇక్కడ కంటి దగ్గర గుంటలు వస్తూ ఉంటాయి, స్కిన్ ఇలా సాగ్ అవుతూ ఉంటుంది. వీటికి మనం ఫిల్లర్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. థ్రెడ్స్ ఉంటాయి, కొలాజన్ థ్రెడ్స్ అంటే మన స్కిన్లోకి థ్రెడ్ లాంటిది పెట్టి యూజువల్లీ లిఫ్ట్ ద స్కిన్ అంటే స్కిన్ని లిఫ్ట్ చేస్తాం. సో ఆ లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే మన స్కిన్ టైట్ అవుతుంది. అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ 40s యూ విల్ లుక్ లైక్ 30-35 లాగా. వీ కెన్ గెట్ బ్యాక్ యువర్ ఏజ్. మీ ఏజ్ అనేది వెనక్కి తీసుకురావచ్చు. అంటే ఇది రెగ్యులర్గా చేయించుకోవాలా ఈ ఫిల్లర్స్, థ్రెడ్స్ అని అందరికీ నో. ఫిల్లర్స్ కానీ థ్రెడ్స్ కానీ మనం చేయించుకుంటే ఒకసారి ఇట్ విల్ స్టే అప్ టు 2 years, 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాలు. ఇఫ్ క్లాస్ కూడా ఉంది. మనకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి ఏమైనా అలవాట్లు ఉంటే తొందరగా మనం పెట్టిన ప్రోడక్ట్ అనేది డిప్లీట్ అవుతుంది. ఇందాక మనం చెప్పినట్టు ఏజింగ్ అనేది ఎలా ఫాస్ట్గా వస్తుంది అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్. ఇన్ ద సేమ్ వే ఏదైనా మనం చేయించుకునే ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే మనం ఉండే లైఫ్ స్టైల్ బట్టి దాని లాంగివిటీ అని ఉంటుంది. అది న్యాచురల్గా ఉన్న మన బాడీ ప్రోడక్ట్ అయినా ఆర్ ఆర్టిఫిషియల్గా మనం ఇంజెక్ట్ చేసేది ఏదైనా. సో స్టే హెల్దీ టు మెయింటైన్ అవర్ స్కిన్ హెల్దీ. థ్యాంక్ యూ.